బ్రేకింగ్ న్యూస్, తిరుపతిలో ఒక కిడ్నాప్ సంచలనంగా మారింది. ఒక ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు దుండగులు. డీల్ మాట్లాడుకుందాం రా అంటూ పిలిచి స్నేహితుడి ఫ్యామిలీని కిడ్నాప్ చేశాడు ఒక దుండగుడు. మీసేవతో పాటు ఒక బీమా కంపెనీలో ఏజెంట్గా పనిచేస్తున్నాడు రాజేష్కు భార్గవ్ అనే వ్యక్తి స్నేహితుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కూడా స్నేహితులు. రాజేష్ నుంచి 24 లక్షల రూపాయలు భార్గవ్ అప్పు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. భార్గవ్ అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో రాజేష్ క్రెడిట్ కార్డులు వాడాల్సి వచ్చింది. అతనిపై భారం పడడంతో బిల్లు కట్టలేకపోయాడు. అయితే రాజేష్ ఇంటికి వచ్చి బ్యాంక్ సిబ్బంది కూడా నిలదీశారు. దీంతో భార్గవ్పై రాజేష్ తల్లి చేయి చేసుకుంది. నా కుమారుడికి ఇలాంటి గతి పట్టడానికి నువ్వే కారణం, బ్యాంకు వాళ్ళు వచ్చి నా కుమారుడిని ఆడిపోసుకోవడానికి నువ్వే కారణం అంటూ రాజేష్ తల్లి భార్గవ్ని కొట్టినట్టుగా తెలుస్తుంది. చెంప చెల్లుమనిపించింది. దీంతో రాజేష్ కుటుంబంపై భార్గవ్ కోపాన్ని పెంచుకున్నాడు. కానీ ఆ కోపాన్ని ఎక్కడా కూడా బయట పడనివ్వలేదు. ఒకరోజు రాజేష్ని పిలిచాడు. తన తల్లిని పిల్లలను తీసుకుని రావాలని ఒక డీల్ మాట్లాడుకుందాం అంటూ పిలిచాడు. దీంతో రాజేష్ తన తల్లి పిల్లలను తీసుకొని భార్గవ్ చెప్పిన చోటికి వెళ్ళాడు. అక్కడే అరుణ్ కుమార్ సాయంతో భార్గవ్ రాజేష్ ఇద్దరు చిన్న పిల్లలను రాజేష్ తల్లిని కూడా కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత పిల్లలు ఏడుస్తున్నారు, పాలు తీసుకుని రావాలి అని రాజేష్ భార్యకి ఫోన్ చేశాడు. రాజేష్ భార్య పాలు తీసుకుని వెళ్ళడంతో రాజేష్ భార్యను కూడా కిడ్నాప్ చేశాడు. నలుగురిని కూడా వేరువేరు గదుల్లో ఒక చోట బంధించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మళ్ళీ రాజేష్ భార్యను డబ్బులు కావాలి అని బెదిరించడంతో కుటుంబ సభ్యులు ఎవరినైనా అడగండి, స్నేహితులను అడగండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నాకు డబ్బులు ఇస్తేనే మిమ్మల్ని వదిలేస్తాను అని బెదిరించాడు. చేసేది లేక పక్కనే ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు కూడా ఉండటంతో స్నేహితులకు మిగిలిన బంధువులకు ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగారు. కానీ తాము కిడ్నాప్కు గురయ్యాము అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఎదురుగా ఆ కిడ్నాప్ చేసిన భార్గవ్, అరుణ్ కుమార్ వీళ్ళంతా కూడా ఉండటంతో తాము కిడ్నాప్కు గురయ్యామనే విషయాన్ని చెప్పలేదు. అయితే రాజేష్ తనకు బంధువుల నుంచి డబ్బులు వస్తాయి, బయటకు వెళ్ళిన తర్వాత ఒక చోటకు వెళ్ళి డబ్బులు తీసుకుని రావాలి అని చెప్పడంతో, చిత్తూరుకు చెందిన బంధువులు డబ్బులు ఇస్తామని చెప్పడంతో రాజేష్ను వెంటబెట్టుకుని అరుణ్ కుమార్ చిత్తూరుకు బయలుదేరాడు. ముఠాలోని మిగిలిన వ్యక్తులందరూ కూడా రాజేష్ భార్య సుమతిని పిల్లలను ఒక కారులో పెట్టుంచారు. అయితే రాజేష్ ఆ కిడ్నాపర్ల చెర నుంచి, భార్గవ్ అరుణ్ కుమార్ చెర నుంచి తప్పించుకొని పారిపోతూ ఉన్న సమయంలో అతనిపై దాడి చేశారు. తలపై కొట్టడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. కానీ రాజేష్ మాత్రం పరుగున జనాల్లోకి వచ్చేయడంతో భార్గవ్, అరుణ్ కుమార్లు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న వ్యక్తే రాజేష్ బాధితుడు. ఆ పిల్లలు, రాజేష్ భార్య, తల్లి ఫోటోలు కూడా చూడొచ్చు. కానీ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మేము వాళ్ళ ఫోటోలు చూపించట్లేదు, బ్లర్ చేసి మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాం. సో కిడ్నాపర్లు ఇప్పుడు వాళ్ళని తీసుకుని రాజేష్ పారిపోవడంతో భార్గవ్, అరుణ్ కుమార్ ఆ కుటుంబ సభ్యులను తీసుకొని రాజేష్ తల్లి, రాజేష్ పిల్లలు, రాజేష్ భార్యను తీసుకొని చెన్నై వైపుకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. రాజేష్కు తలపై గాయమై రక్తం కారుతూ ఉండటంతో స్థానికులు 108కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు రాజేష్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అయితే తన భార్య, పిల్లలు, తల్లిని కిడ్నాప్ చేశారు అనే విషయం చెప్పడంతో పోలీసులు బృందాలుగా భార్గవ్, ఈ అరుణ్ కుమార్ వీళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ వెహికల్స్లో అయితే తీసుకువెళ్లారో, ఎటువైపు వెళ్ళారో అటువైపుగా పోలీసులు బృందాలుగా వెళ్తున్నారు. అరుణ్ కుమార్, భార్గవ్ ఫోన్లు ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే చివరిసారిగా ఎక్కడ ఏ సెల్ టవర్ దగ్గర వాళ్ళ సిగ్నల్ ట్రేస్ అయింది, ఆ వైపుకు బృందాలుగా విడిపోయి పోలీసులు వెళ్తున్నారు. చెన్నై వైపుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తిరుపతిలో జీవకోణంలో కాపురం ఉండేటువంటి రాజేష్ అనే అబ్బాయిని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే కిడ్నాప్ చేసినటువంటి రాజేష్ని చంద్రగిరి ఐతేపల్లి వద్ద కిడ్నాపర్స్ నుంచి తప్పించుకొని దూకేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రాజేష్కి గాయాలుగడైనటువంటి పరిస్థితి. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారని ఒకసారి బాధితుడిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజేష్ చెప్పండి, ఏమైంది అసలు, ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు? సార్ వాడు నా ఫ్రెండే సార్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వాడు భార్గవ్ పేరు.
వాడికి ఏంటంటే నేను మీసేవ పెట్టుకున్నాం కదా, 2 మీసేవలు ఉన్నాయి నాకు. కింద మీద వాడికి ఏదో ఇంట్లో ప్రాబ్లం వస్తే ఏం సంపాదించుకోవాలంటే వాళ్ళ అమ్మ వచ్చి కాలు పట్టుకునింది. నన్ను అడగండి, కాలు పట్టుకుంది. సరే నా దగ్గరే ఉంటారని మీసేవలో పెట్టినాక కీస్ వాడి దగ్గర ఉంటాయి కదా, ఆడ కొన్ని వేరే యాక్టివిటీస్ చేయడం వల్ల అక్కడ ఎదురుగా అంగడి వాళ్ళు చూసి చెప్పారు. అందుకని వద్దని వదిలేనా. మళ్ళీ నేను ఫైనాన్స్ చేస్తా ఉన్నా, కొంచెం అమౌంట్ ఉంది కదా ఫైనాన్స్ చేస్తా ఉన్నా. నా దగ్గరికి వచ్చి నేను ఫైనాన్స్ మార్చిస్తాను రా, అది రాదు అంటే నేను అమౌంట్ ఇస్తూ వచ్చా. 24 lakhs దాకా ఇచ్చాను మొత్తం, డేట్స్ సహా నాకు డైరీలు ఉన్నాయి అంతా కూడా. అలా ఇచ్చాను, అది ఎగ్గొట్టేసి అప్పటి నుంచి కనపడేది లేదు. కోవిడ్ ముందు కనపడలేకుండా ఇలా ఉన్నాడు. ఏమన్నా బ్యాంకు వాళ్ళు వచ్చారు, నేను షూటీలు అందరికీ పెట్టి వాడికి అంత నా క్రెడిట్ కార్డులు అన్నీ తీసుకొని ఫ్రిడ్జ్లు టీవీలు అన్నీ కొనుక్కొని నన్ను ఇది చేస్తారు, మోసం చేస్తారు. అది పోతే పోయింది, కట్టుకుంటా అని చెప్పా. నా డబ్బున్న ఇస్తే నా ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుందని ఇస్తే మళ్ళీ అమ్మ వచ్చి అందరూ ఉన్న బ్యాంకులు గొడవ చేస్తా అంటే వాడు వచ్చి నిలబడుకున్నాడు. నీ వల్లేరా నా కొడుకు ఇట్లా నా జీవితం నాశనం అయిపోయింది నా కొడుకు అనేసి ఒక దెబ్బ కొట్టింది వాడిని. ఆడ కొడితే అప్పుడు లేదు మా నేను డబ్బు ఇచ్చేస్తాను మా అది మా అని చెప్పి మాట్లాడాడు. అట్లా నాతో అప్పుడే మళ్ళీ స్టార్ట్ చేసినాడు, ఇది రాజా అనేసి. బొంతాలం గుడి కాడ వినాయక సాగర్ ఉంది కదా, ఆడికి రండి రా రోజు వాకింగ్ వెళ్దాం అంటే మంచి పరిచయం. మళ్ళీ స్టార్ట్ చేసినట్టు లేదు రాదంటే రా నీకు బాగాలేదు వెళ్తూ రా అనేసి 3 రోజులు పోయి నీకు నేనైతే డబ్బులు ఇప్పుడు ఇవ్వలేను, మనకు అరుణ్ ఉన్నాడు కదా తెలుసు చెప్పి పరిచయం చేసినాం కదా, వాడు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆడికి నువ్వు ఎట్లా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావు, కంపెనీ పెడదాం అంటున్నావు కదా, వాడికి ప్రాజెక్ట్ ఇప్పిస్తాడు రా, 1% 2% మనం పోతుంది అంతే, మనకు మంచి డబ్బు వస్తుంది అన్నాడు. వాడిది ఆల్రెడీ అరుణ్ అనే వాళ్ళది మర్డర్ కేసులు అన్నీ ఉన్నాయి వాళ్ళవి. నేను వద్దని అప్పుడే చెప్పిన, లేదురా ఇప్పుడు మారిపోయారా కేసులు అన్నీ పోయినా అన్నాడు. సరే పోరా అపార్ట్మెంట్కి వెళ్ళాను సార్, ఇండియన్ బ్యాంక్ ఉంది ఐడియా ఉందా, మంగళం కాడ ఇండియన్ బ్యాంక్ ఉంది, పక్క సందులోనే అపార్ట్మెంట్ ఉంది, 5th floor 501 ఫ్లాట్. ఆడికి వెళ్ళి ఇప్పుడు 2-3 సార్లు వెళ్ళా, మంచిగా మాడుతా అన్నాడు, అది ఇది చెప్తా. నువ్వేం చేస్తున్నావు రాజు అంటే, నేను ఇన్సూరెన్స్ది ఏజెన్సీ ఉంది మనకి టాటా, ఇది ఏజెంట్లందరూ ఇస్తుంటా చెప్పా, ఏదైనా మంచి పాలసీ ఉంటే చెప్పు నేను వేస్తాను అంటే. ఇప్పుడు ఇదంతా ఓవరాల్గా ఈరోజు కిడ్నాప్ ఎందుకు చేస్తారు అంటే మీరు ఆ డబ్బుని గట్టిగా అడిగారా? మనసులో ప్లాన్ ఏంటంటే చెప్తాను మొత్తం నాకు తెలిసినాడు, అక్కడ సిచ్యువేషన్ నేను ఫేస్ అయినాడు నాకు తెలుసు. ఇప్పుడు చెప్తున్నా, ఇది ఒకటే కాదు, కొన్ని 100 మంది ఎవరు బయట చెప్పుకోవాలి, నేను మొత్తం చెప్తాను మీకు. అదే ఆడికి వెళ్తే ఇన్సూరెన్స్ చెక్లు ఇచ్చాడు నాకు, నన్ను నమ్మించేదానికి 2 చెక్స్ ఇచ్చాడు, ఆధార్ కార్డు పాన్ కార్డులు అన్నీ ఇచ్చాడు. టాటా వాళ్ళకి ఇచ్చాము. టాటా ఏం చేయాలంటే 3 OTPs వస్తాయి, 2 OTPs చెప్పాడు, 3rd OTPకి ITPs చెప్పలా. సరే ఫోన్ చేసి నా కంపెనీ రిజిస్ట్రేషన్కి MRPLలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి మా అమ్మ నేను మా వైఫ్ పిల్లలు అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే టైం పడుతుందిరా, నువ్వు వెళ్ళారు అక్కడికి వెళ్ళేసి టాటాలో పోయి ఓటీపీ చెప్పారంటే, లేదు రాజా నువ్వు ఇంటికి రా మనం తినేసి వెళ్దాం అంటే, నేను తినేసానంటే కూడా లేదు నువ్వు ఇంటికి రా మనం కంపెనీ కూడా మారుదాం అంటున్నావు కదా, అమ్మని పిలుచుకోరా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అమ్మకు చెప్తే మళ్ళీ ఆమె గొడవ చేయకుండా ఉంటావు కదా, ఆమె ఒప్పుకుంటేనే చేద్దాం అన్నట్టుగా చెప్పాడు. సరే నమ్మి నేను అమ్మను పిలుస్తుంటే నా పాప వచ్చి నేను వస్తాను నడుస్తుంటే చిన్న పాప పెద్ద పాప ఇద్దరిని తీసుకొని అమ్మ బండిలో పోయినాం, కార్లో వెళ్ళేసి అపార్ట్మెంట్కి వెళ్తే పైన 5th floor పైన డోర్ చూస్తే అంతా ఖాళీగా ఉన్నారు, ఎవరు లేరు. సో అడుగు పెట్టాం నేను అమ్మ, ఆడైందో సౌండ్ వస్తుంది అనేసి అమ్మ అటు దేవుడు కూడా చూస్తే పరిగెత్తి ఒక 15 మంది పైన వచ్చి నేరు నన్ను మూసేసి నన్ను కొట్టి, అమ్మను కూడా సేమ్ అంతే మూసేసి రైట్ సైడ్లో ఉన్న బెడ్రూమ్లోకి అమ్మని తీసుకెళ్ళిపోయారు. నన్ను లెఫ్ట్ సైడ్లో తీసుకెళ్ళి సిల్వర్ది ప్లాస్టిక్ కూడా ఉంటుంది అది వేసి చుట్టేసి మూపు రాడకుండా అంటే నోటికి వేసి చేతులు కాలు కట్టేసి అడే వేసారు. చెప్పు అమ్మను ఏం చేశారు నాకు తెలియదు, ఆ పక్కే వేసారు. చిన్న పాప ఓని పాలు ఏడుస్తా అంటే నేను పడితే వదిలేని రా పెట్టరా అంటే, సరే సుమతిని రమ్మని చెప్పు అని చెప్పేసి నేను పంపించేస్తా అని చెప్పాడు. నేను ఫోన్ చేసి అమ్మాయికి పాపట్లు ఏడుస్తుంది పాలు కావాలంట వెళ్ళి అది రాయని చెప్పిన, వదిలేస్తాను కదా నేను పోతే అనుకునేసి వదిలేస్తున్నారు. అందుకని పిలిస్తే మన ఇంట్లో ఇక్కడ అబ్బాయి పని చేస్తాడు, మన ఇంట్లో రెంట్ కొట్టాడు జడేజా అనేసి, ఆ అబ్బాయి పిలుచుకొని వచ్చిందంట. డీమార్ట్ కాడికి వచ్చి ఆపమను మన ఫ్లాట్ కాడికి వద్దు అన్నాడు. కరెక్ట్గా డీమార్ట్ కాడ ఆపి ఆడ వెయిట్ చేస్తూ అన్నారంట. వీడు భార్గవ్ కారు ఎత్తుకొని వెళ్ళాడు, కారు ఎత్తుకొని ఆడిపోయి కారు ఎత్తుకొని వెళ్ళి సుమతిని ఎక్కమన్నాడంట. ఆ పాప వీడిని చూసి డౌట్ వచ్చి ఏమి ఏందంటే లేదు రాజేష్ రమ్మన్నాడంటే, జడేజా నేను ఎక్కుతా అన్నాడు. వద్దు వాడు మళ్ళీ అరస్తాడు ఎక్కుని చెప్పి ఈ పాప ఇంకా సరే పాప ఏడుస్తాం కదా అని ఎక్కువ వచ్చింది. తీసుకుని ఆ పాపను కూడా దాంట్లో వేసేసి లోపల వేసి ఇది చేశారు. ఇది చేసి రాత్రి 12 గంటల తర్వాత ఇది ఇప్పారు. మీ అమ్మల్ని పంపించేస్తా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేసి ఇంటికి పంపించేస్తున్నాము, నువ్వేనా తేడా చేసి నేను చంపేస్తాము. మెయిన్ ఏంటంటే నువ్వు 2 కోట్లు ఇస్తే
వాళ్ళని ఏం చేయము సరేనా, లేదంటే ఇంటికి పంపిస్తాను మాత్రం వదలమనేది అన్నాడు. నేనేంది నన్ను చంపేసినా పోలే, వాళ్ళు సేఫ్గా ఉంటారు కదా పంపించారు అని అడుక్కున్నా. సరే పంపిస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళి ఒక 2 hours తర్వాత ఏదో హోటల్లో పెట్టి వీడియో కాల్ చేసి చూపించాడు. హోటల్లో ఉన్నారు, అమ్మ ఓ నేడస్తుంది, అక్కడ కొట్టారు, ఏం చేశారో తెలియదు, ఓ నేడస్తుంది ఏందిరా ఇదంటే కొట్టారు, మళ్ళీ నన్ను ఇది చేసి కొట్టినారు. చంపేస్తాము, ఒక్కొక్కరిని చంపుతాము, గంటకు ఒకరిని చంపుతాము, 2 కోట్లు అంటే నేను లాస్ అయిపోయాను రా. ముఖ్యంగా వీడిని నమ్మి భార్గవ్ నమ్మే 24 లక్షలు పోయింది, నాకు డబ్బులు లేవు. నేనంటే నీ ఇల్లు అమ్మేయి, పొలం అమ్మేసి డబ్బు తీసుకుని అకౌంట్కి వేస్తే వదులుతాం, లేదంటే వదిలేదు కొట్టారు. సరే నైట్ నుంచి చెప్పా వాడికి, మా బాబాయ్ ఉన్నాడు సిపిఎం లీడర్ రాధాకృష్ణ, మా బాబాయ్ ఆయన చెప్పి ఆయనకి ఏంటంటే ఆయన ఉన్నాడు రా నాకు హెల్ప్ చేస్తాడు మా బాబాయ్కి, నేనంటే ప్రాణము, అక్కడికి వెళ్దాం రా అంటే ఆయన తెలుసు ఆయన గురించి, ఒప్పుకోలే వాళ్ళు. ఆయన దగ్గర వస్తే మమ్మల్ని ఇరికిస్తారు, మేము ఒప్పుకోమన్నారు. సరే నేనేం చేశానంటే చిత్తూరులో ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నాకు ఎవరు లేరు, నేను చెప్పా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాడు నెంబర్ నాకు లేదు, మంచి బాగా నాకు సపోర్ట్ చేస్తాడు, ఒకప్పుడు అక్కడికి వెళ్ళా ఉంటే నా ఇంటికి అయితే ఫిట్ వేసి తీస్తాను అని చెప్పా. ఛాన్స్ పడుకున్నా అప్పుడు సరే ఎవరు రాము మన ఇద్దరం వెళ్దాము అన్నాడు. ఓకే అని చెప్పేసి ఎందుకు చెప్పాను, ఎన్ని గంటల ప్రాంతంలో వెళ్ళారు? మార్నింగ్ 10:40. ఎందుకు ఆ మాట చెప్పానంటే నేను పోయే దారిలో పీసీలు ఉంటారు కదా, ఏడో చట్ట గట్టిగా అరిచేసి ఆపేస్తే పట్టుకుంటారు వాళ్ళని, నా ఫ్యామిలీ సేఫ్ అవుతుంది అనేసి అట్లా అనుకున్నా. వాడేం చేశాడు, బైపాస్లో తీసుకెళ్ళాడు. బైపాస్లో తీసుకెళ్ళి 5 దాకా చూసాము. 5 యువతలే. నేనేం చేశాను అంటే వీడిది భార్గవ్ది ఫోన్ వచ్చి కార్ డోర్ ఉంది కదా, డోర్ కాడ వాటర్ బాటిల్ ఉంటుంది, అక్కడ పెట్టున్నారు ఫోన్. నేను చూసేదాన్ని, వాడు పాస్వర్డ్ నాకు తెలుసు, తీసి పక్కన పెట్టుకొని లాక్ ఓపెన్ చేసి 100కి కాల్ చేసేసి పక్కన పెట్టేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా చెప్తున్నా, ఎందుకు రా చేస్తావు మమ్మల్ని, ఇంట్లో అందరు చంపేవద్దురా, ఎట్లా వెళ్తున్నాం కదా, అయితే అక్కడికి వచ్చేసాం కదా, ఇంకో 1 hour చిత్తూరుకి వెళ్ళిపోతాము, సంపద డబ్బులు తీసేస్తానని అలా వినిపిస్తా ఉన్నా. వీడు చూసేసాడు, దాన్ని చూసేసి కార్ పక్క కాపి కొట్టాడు. కొడితే ఇంకా ఎక్కువగా కొడుతుంటే ఆడ కీస్ ఒకటి ఉంది, నేను కూడా వేసి కొట్టా తీసి, ఎందుకంటే బయటకు వచ్చేవాళ్ళు కదా, నన్ను చంపేస్తాడు, గన్ ఉంది అంటున్నాడు వెనకాల, నేను మాఫియాలతో ఉంది వెనకాల గన్ ఉందని ఎత్తా అన్నాడు. వద్దు, ఎందుకంటే గన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, నేను చూశాను అక్కడ రూమ్లో ఉన్నాయి, చంపేస్తా అంటే నేను డోర్ తీసుకొని బయట వచ్చి పడిపోయాను. వచ్చేస్తే ఇది జాకీ రాడులా దాన్ని ఎత్తుకొని ఎంత కొట్టి తల అన్నీ కొట్టి ఈ చేతులంతా చీరిపోయేలాగా చూడు. అందరూ చూసేస్తారు, అక్కడ చూసి పరిగెత్తుంటే వాడు జనాలపైకి కారు ఎత్తుకొని పరిగెత్తా వెళ్ళిపోయాడు ఆడ నుంచి టోలకు. మళ్ళీ అక్కడ ఎస్ఐ మేడం చంద్రగిరి ఎస్ఐ అనిత మేడం ఏమో వచ్చి అంబులెన్స్ ఫోన్ చేయించి అక్కడ ఉండే వాళ్ళే పిలిచి పంపించారు సార్ నన్ను. ఇది అక్కడ ఇప్పుడు దాకా జరిగింది. నాకు నైట్లో కూర్చోబెట్టి చెప్పారు కదా, ఆడేం చెప్పారంటే వాడు బండ్లు 5 ఉన్నాయి కార్స్, వాటి దగ్గర 4 3-wheelers ఉన్నాయి, అన్ని యూకే రిజిస్ట్రేషను, సేమ్ ఒకే నెంబరు, మధ్యలో అది టీఎఫ్ సిఎఫ్లో అవి మారుతున్నాయి. మేము డబ్బులు 2 కోట్లు ఇస్తే నేను వదిలేసి మీ ఫ్యామిలీ వదిలేసి ఇంకో రాష్ట్రానికి వెళ్తాం. ఆల్రెడీ వాళ్ళు సేమ్ ఇదే ఇష్యూ జరిగిన ఇప్పుడు గ్రూప్లో కూడా పెట్టున్నారు. ఇప్పటికి చాలా చేసి ఇదే పని వాళ్ళ కాడ మొత్తం. అయితే మీ అమ్మ మీ భార్య వాళ్ళని ఇంకో కార్లో పెట్టారా, అంటే మీరున్న కార్లో లేరా? నన్ను కార్లు నేను వెళ్ళాను, మార్నింగ్ నైట్గా తీసుకెళ్ళిపోయారు అమ్మని, అందరిని ఒక కార్లో తీసుకెళ్లారు. మళ్ళా మా వాళ్ళని ఒక వేరే దాంట్లో పెట్టేసి అమ్మను మాత్రం కార్లో వేసుకొని తిప్పుతూ చేసి అమ్మ దగ్గర బంధువులు అందరు కాల్ చేపిస్తున్నారు, మా చెల్లెలకి బావలకి అందరికి ఫోన్ చేసి ఇదో నీ కొడుకు సీరియస్గా ఉందని చెప్పు, సీఎంస్లో ఉన్న అడ్మిట్ అయినాడు చెప్పు, ఒక్కొక్కరిని 50 లక్షలు అడుగు, ఇప్పుడు 2 కోట్లు ఇప్పుడు నీకు చెప్పింది, ఇప్పుడు టైం పెరిగింది కనుక 10 కోట్లు లేకపోతే నీ బాడీలో ఒక్కొక్క బాట్ తీయేస్తాం, వాడికి వాట్సాప్ పెడతాను చూడు అన్నాడు. అట్లా అమ్మను బెదిరిస్తాను వాడు తెల్లారి నుంచి. మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుని నేను అట్లా ఇలా బయటపడి అనిపిస్తుంది. నేను చాలామంది నాకు తెలిసి ఈ వీడియో చూసి కంపల్సరీ చాలామంది వస్తారు చూడండి, ఎందుకంటే వాళ్ళు ఇదే పని, వాళ్ళ వల్ల వాళ్ళకి నాకు అక్కడికి వెళ్ళి నాకు తెలిసింది కదా, వాళ్ళు ఇదే పని. 16 మంది ఉన్నారు. ఒకటి మెయిన్ వాడు భార్గవ్, అరుణ్, ఇంకొక నిఖిల్ అనే పిల్లోడు, వాడు నాకు తెలుసు సార్, మాధవ్ నగర్లో ఉంటాడు, వాడు ఉన్నాడు. మిగతా బయట వాళ్ళు అంతే, తిరుపతి వాళ్ళు అందరూ కూడా, నాన్ లోకల్ ఎవరు కాదు. నాకు వాళ్ళు చెప్పడం చిన్నప్పటి నుంచి తెలుసు. చూస్తున్న ఏదైతే రాజేష్ చెప్తున్నాడు, కేవలం నమ్మినటువంటి స్నేహితుడే ఈ రకంగా చేశాడు. డబ్బులు నేను షూరిటీ పెట్టి నా కార్డు, క్రెడిట్ కార్డులు కావచ్చు, ఇతర అనేకమైనటువంటి డబ్బులు నా నుంచి ఎంతో లబ్ధి పొంది, ఏదైతే నేను షూరిటీ పెట్టిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలని అడగడంతో ఈ యొక్క కిడ్నాప్ ప్లాన్కు భార్గవ్ పాల్పొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇతను ఇవ్వాల్సిన డబ్బులు అడగంగా
ఇతను అడిగింది ఈ ఇవ్వాల్సిన డబ్బులు అడిగితే అతను 2 కోట్లు ఇస్తే కానీ ఈ కుటుంబాన్ని వదలనంటూ కూడా నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరిని తెలివిగా ఆ రూమ్కి రప్పించి అందరినీ కూడా బంధించినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం ఏదైతే రాజేష్ నేను పలానా చోట నేను డబ్బు తీయిస్తాను, చిత్తూరుకి వెళ్తే నాకు నమ్మిన వ్యక్తి ఉన్నారు, తీస్తానంటే ఇతను కూడా చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నిస్తే ఈ నేపథ్యంలో అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఏదో మొత్తానికి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది గుర్తించి అందరూ గుంపు చేరడంతో ఆ కిడ్నాపర్లు పారిపోవడం జరిగింది. అయితే ఆ కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులంతా కూడా బాగా రాటదేలిన వాళ్ళు, వీళ్ళ దగ్గర గన్లు కూడా ఉన్నాయంటూ రాజేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చాలా మంది బాధితులు కూడా ఉన్నారు. నేనే కాదు, నేను నా స్నేహితులు కాబట్టి నమ్మాను, ఇలా చేస్తాడని అనుకోలేదు, నా పిల్లల బిడ్డలను కూడా కాపాడండి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుండే రాజేష్. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. మా కస్టమర్లకి శ్రేయోభిలాషులకు గృహాది సకల